హాయ్ వెల్కమ్ టు హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు ఈ వీడియోలో రవ్వ ఉప్మా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మరి ఉప్మా అంటే ఇష్టపడిన వారు కూడా ఈ విధంగా చేసుకుంటే కనుక ఇష్టంగా తినేయచ్చు. మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయ, క్యారెట్, అలాగే 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, ఒక మీడియం సైజ్ టొమాటో కూడా ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి ఉప్మా అనేది టేస్టీగా వస్తుంది. సో ఈ విధంగా ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే ఇవి త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి సాల్ట్ అనేది ముందుగా యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం దేంతో అయితే రవ్వ తీసుకుంటామో దాంతో డబల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో 2 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు 2 నుంచి 3 నిమిషాల వరకు ఈ వాటర్ అనేది మరిగేంత వరకు ఉండి, ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు రవ్వ అనేది యాడ్ చేసేసుకోవాలి. రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే మనం ఈ విధంగా కలుపుకోవాలి, లేదంటే ఉండలుగా ఉంటుంది కదా. సో ఈ రవ్వ యాడ్ చేసిన వెంటనే మనం ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు కలుపుకుంటే కనుక మనకి ఉప్మా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఈ రవ్వ అనేది ఉడికేంత వరకు మనం ఉప్మా అనేది ఉంచుకోవాలి. సో ఈ విధంగా చేస్తే కనుక మనకి టేస్టీ పర్ఫెక్ట్ రవ్వ ఉప్మా అనేది మనకు వస్తుంది. సో మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో టేస్ట్ ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. సో చూసారు కదా, సింపుల్గా టేస్టీ ఉప్మా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో. సో మీరు కూడా ఇంటి దగ్గర ఒక్కసారి ట్రై చేయండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నా లేటెస్ట్ వీడియోస్ని మీ నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. మరిన్ని రెసిపీస్ కోసం హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.